ప్రత్యక్షత పరలోక ప్రత్యక్షత వారి ప్రత్యక్షత పరలోక ప్రత్యక్షత ప్రభు యేసు ప్రత్యక్షత మహిమగల ప్రత్యక్షత కల్వరి ప్రత్యక్షత పరలోక ప్రత్యక్షత ప్రభు యేసు ప్రత్యక్షత మహిమగల ప్రత్యక్షత కల్వరి ప్రత్యక్షత ఒంటరి స్థితిలో గమ్యము లేక పడి ఉన్న నిన్ను గూడు లేక ఒంటరి స్థితిలో గమ్యము లేక పడి ఉన్న నిన్ను చేయి పట్టి నడిపించును హెచ్చించును చేయి బట్టి నడిపించును లేవనెత్తి హెచ్చించును ఇదే ప్రత్యక్షత కల్వరి ప్రత్యక్షత కల్వరి ప్రత్యక్షత పరలోక ప్రత్యక్షత ప్రభు యేసు ప్రత్యక్షత మహిమగల ప్రత్యక్షత కల్వరి ప్రత్యక్షత ఈ రాత్రి మీ కుటుంబంలోని శాపం ఆశీర్వాదకరంగా మార్చబడబోతుంది. 2000 సంవత్సరాల క్రితం నా యేసయ్య ఏ పట్టణంలో అడుగు పెట్టినా ఆ పట్టణం దీవించబడింది. ఆ కుటుంబాలు దీవించబడ్డాయి. ఈ రాత్రి నీ జీవితంలో అడుగు పెట్టబోతున్నాడు. నీలో ఉన్న అపవాది నా యేసయ్య లొంగిపోబోతుంది. ఒక తల్లి స్థలంలో తన బిడ్డ కొరకు ప్రార్థన చేస్తుంది. నువ్వు భయపడుతున్నావు నీ కుమార్తె భవిష్యత్తు గురించి. ఆమె జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో అన్న భయముతో వణుకుతో ఒక తల్లి ప్రార్థన చేస్తుంది. ప్రియ తల్లి, ఈ రాత్రి సన్నిధికి నిలబడి ప్రార్థన చేస్తున్నాం. పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చేసే బిడ్డ కొరకు అని ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఏదో ఎవరిను అంటున్నారులే, నా కొరకు కాదు అనుకుని అని అట్లనే ఉన్నాను. తర్వాత మళ్ళీ సెకండ్ టైం మీరు అన్నప్పుడు అయినా అట్లనే రావాలి అని అనిపిస్తున్నా, కానీ అసలు నా కొరక అసలు అట్లా అంటే నేను నా కొరకు అని నా ప్రేయర్లో అంటే నేను అనుకోకుండా ఇక్కడికి వస్తాను అని అట్లనే మొండిగా అక్కడ నిలబడ్డాను. సడన్ గా అసలు కొద్దిగా నాకు ఏదో 5 గంటల వెలుతురు చీకటి వస్తుంది. మీ గురించి కూడా నేను చాలా విని 4-5 టైమ్స్ కూడా నేను రావడానికి ట్రై చేసినాను, కానీ ఏదో ఒక ఆటంకము కాబట్టి అసలు కళ్ళు తెరవద్దు అని అంటే ఎన్నోసార్లు ట్రై చేసినాను. తెరవాలి, అసలు ఎందుకు తెరవద్దు, మరి నా దగ్గరికి వస్తారా రారా వేసేయాలి తెరుస్తాం అనుకున్నా, కానీ ఆ కళ్ళు నాకు తెచ్చుకోలేదు. చాలా సంతోషంగా ఉంది.
ఏం పేరు? ఎందుకు వస్తున్నాయి? ఏం పేరు? మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుతున్నాను. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. అవి ఏమనగా, నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పెను. దేవుని యొక్క నామములో, దేవుని యొక్క శక్తి కలిగిన నామములో, దేవుని మీద పూర్తిగా ఆధారపడి ఏ వ్యక్తి అయితే దేవుని పక్షంలో నిలబడతారో దేవుని బిడ్డ, వారి ద్వారా యేసయ్య ఎటువంటి అద్భుతాలైనా చేయించారు. వారు నమ్మిక వలన దెయ్యములు పారిపోతాయట, సూచక్రియలు జరుగుతాయట, అద్భుతాలు జరుగుతాయట. పాములు ఎత్తి పట్టుకోవటం అంటే శ్రమలు, కష్టాలు, వ్యతిరేకతలు, బంధకాలు, రోగములు, పోరాటములు ఏది వచ్చినా వాటిని అధిగమించే శక్తి ఉంటుందట. చేతులు రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు స్వస్థతలు జరుగుతాయట. ఎవరి వలన? నమ్మిన వారి వలన జరుగుతాయి. దేవుని బిడ్డలారా, నేను ఏ స్థలంలోకి వెళ్ళినా నేను ఒకటే నమ్ముతున్నాను, ప్రభువా నువ్వు నా పక్కన ఉన్నావు. దెయ్యాలు చెప్పా. ఏం చెప్పాయి రాత్రి? ఇక్కడ ఎవరు చెప్పా? ఏసయ్య ఉన్నాడా? నేనున్నానని చెప్పా. నేను ఏసయ్య ఉన్నాడని మొట్టమొదటిగా ఈ ప్రాంతంలోకి నేను రాకముందే నాతో పాటు ప్రభుని యేసు ఈ స్థలంలోకి వచ్చాడని నేను నమ్మా. యేసు ప్రభు నాతో పాటు ఈ స్థలంలో నుండి అనేక రోగులని బాగు చేయబోతున్నాడని నేను నమ్మా. ఆయన నమ్మి ఎవరి పైన నేను చేతులిస్తానో వారి జీవితాలలో అద్భుతాలు జరగబోతున్నాయని నేను నమ్మా. నా జీవితంలో, నా వ్యక్తిగతంగా నేను ప్రభు యేసు క్రీస్తుని అంగీకరించిన నాటి నుండి కూడా, దేవుని ఆత్మచేత నింపబడిన నాటి నుండి కూడా, పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న నాటి నుండి కూడా, ఏ స్థలంలో అడుగు పెట్టినా, ఏ పట్టణంలో అడుగు పెట్టినా, ఎవరి మధ్యలో అడుగు పెట్టినా, నా యేసయ్యను నేను నమ్ముట ద్వారా, ఆయన నామము బట్టి ప్రజలపై చేతులించడం ద్వారా, ఆయన నామము బట్టి దెయ్యములను ఆజ్ఞాపించడం ద్వారా, ఆయన నామము బట్టి ప్రజలతో ఉన్న శాపం ఆశీర్వాదకంగా మార్చడానికి నా యేసయ్య నా ప్రక్కలో ఉండి నన్ను వాడుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, అందుకని ఈ రాత్రి మీ ముందు మీరెవరో నాకు తెలియకపోయినా, నేనెవరో మీకు తెలియకపోయినా, మీ ముందు నిలబడ్డానికి నాకున్న నమ్మకం ఏంటంటే యేసయ్య శక్తి కలిగిన దేవుడని నమ్ముతున్నాను. గట్టిగా చెప్పబడతా. ఇది నా ద్వారా జరగలేదు. ప్రభువైన యేసు నామములో నేను ఆయన నమ్ముడు ద్వారా జరిగిన కార్యాలు. ప్రభువైన యేసు క్రీస్తుని నమ్మితే ఆయన మన ద్వారా ఏ కార్యాలైనా చేయించగల దేవుడు. ప్రభు శక్తిమంతుడు. ఆయన లెక్కలేనని అద్భుతాలు చేయగల దేవుడు. తన సేవకుని, తన సేవకుల పక్షంలో తను నిలబడి ప్రజల జీవితాలలో ఒక నూతన క్రియ చేసే దేవుడు ఆయన. ఈ రాత్రి ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఆయన అద్భుత కార్యం నా జీవితంలో చేస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభులు, మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు మోడు బారిన జీవితాలని చిగురింప చేసి లేని వాటిని ఉన్న వాటిగా చేసే దేవుడే నజరేయుడైన యేసు. దేవుని బిడ్డలారా, ఆయన ఎక్కడ అడుగు పెడితే నజరేయుడైన యేసు మాతో నీకేమి పని అంటున్నా. ఏంటది? ఏమంటున్నాడు? ఎందుకయ్యా మా దగ్గరకు వచ్చామని గడగడలాడుతున్నా. ఏంటది? ఈ రాత్రి కొద్ది నిమిషాలు మీ ముందు కొన్ని మంచి మాటలు చెప్పాలని ఆశపడుతున్నా. ఎవరి గురించి చెప్పినా అది తృప్తి ఉండదు, కానీ ఈ రాత్రి యేసయ్య గురించి కొద్ది మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్న దేవుని బిడ్డలారా, మన జీవితంలో యేసుక్రీస్తు దేవుడని, రక్షకుడని, ఆయన గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడని, ఈ భూమి మీద నీ జీవితాన్ని ఆశీర్వదించే దేవుడని నువ్వు నమ్మటమే కాక, నువ్వు ముఖ్యంగా నమ్మవలసిన విషయం ఏంటంటే యేసయ్య నిన్ను ప్రేమించే దేవుడని నమ్మాలి. ఒకసారి ఒక యవ్వనస్తురాలు చాలా చక్కగా అందంగా ఉన్నదట. ఎందుకంటే అందంగా ఉన్నారంటే ఎవరికైనా చూడాలనిపిస్తుంది.
అందంగా కొంచెం చదువు, కొంచెం జ్ఞానం, కొంచెం హోదా, కొంచెం పలుకుబడి ఉన్నప్పుడు వారిని ఎక్కువగా ప్రజలు చూస్తుంటారు. అదేవిధంగా ఈ పాపని అందరూ కూడా చాలా మంది స్నేహితులు అయిపోయారు. చాలా చక్కగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, క్లాస్ లో ఫస్ట్ మంచి చదువుకుంటుంది. రెండవదిగా బాగా అందరితో కలిసిపోయి ఉంటుంది, చాలా చాలా అట్రాక్టివ్ గా, ఆకర్షణీయంగా ఉంటుంది ఆమె. అయితే ఒకరోజు ఆమె దగ్గరికి ఫ్రెండ్స్ అందరు కలిసి మాట్లాడుకుంటున్న సమయంలో ఆమె అన్నదట, మీరంతా రేపు మా ఇంటిలో ఒక మంచి పార్టీ ఉంది, రావాలి, మనందరం కలిసి ఆ పార్టీలో ఎంజాయ్ చేద్దామని అందరు. అప్పుడు వాళ్ళందరూ అడిగారు, ఏంటి స్పెషల్ రేపు అంటే, రేపు నా బర్త్డే పార్టీ ఉంది, మీరందరూ కూడా మా ఇంటికి వచ్చేయాలి, రేపు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నా బర్త్డే పార్టీలో మీరు ఎంజాయ్ చేయాలి. ఆ యొక్క యవ్వన బిడ్డ ఎంజాయ్ చేస్తుంది, చాలా సంతోషిస్తుంది, చాలా చక్కగా తయారయ్యింది, చాలా చక్కగా అలంకరించుకుంది, చాలా సంతోషంగా పార్టీ జరుపుకుంటుంది. అనేక రకాల వంటకాలు, అనేక రకాల స్వీట్స్, రకరకాల యొక్క వంట పదార్థాలన్నీ కూడా ఆ యొక్క టేబుల్ మీద నింపబడ్డాయి. అందరు కలిసి రకరకాల వంటలు తినడానికి అక్కడ ప్రిపేర్ అవుతున్నారు. ఒక ఓల్డ్ లేడీ, ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక స్త్రీ ఇట్లా కొంగు కప్పుకొని అన్ని తీసుకొచ్చి అక్కడ వడ్డిస్తూ ఉంది, అన్ని అక్కడ పెడుతుంది. అంతా అయిపోయినాక ఆమె వెళ్ళిపోతుంటే అందరూ చూస్తుంటే ఈ యొక్క యవ్వన బిడ్డ ఏమంటుందంటే, నువ్వు త్వరగా లోపలికి వెళ్ళిపో అని ఉంది. అప్పుడు అక్కడున్న ఫ్రెండ్స్ అందరూ అడిగారు, ఎవరు ఈమె, అన్ని రకాల పనులు చేస్తుంది, నీకు అంతా వడ్డిస్తుంది, అన్ని తెచ్చి పెడుతుంది, ఎవరు ఈమె అని అడిగితే, ఈమె నా పని మనిషి, నాకు అన్ని కూడా చేసి పెడుతుందని చెప్పింది ఈ యొక్క యవ్వనస్తురాలు. అంత పార్టీ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు, అన్ని ముగించబడ్డాయి. ఈ అమ్మాయి ఒక్కతే ఒంటరిగా కూర్చొని ఉంది. ఈ వృద్ధాప్యంలో ఉన్న ఈ యొక్క తల్లి ఈ బిడ్డ దగ్గరికి వచ్చి అడుగుతుంది, ఏమ్మా అందరూ వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. బాగా తిన్నారా? తిన్నారు. సంతోషంగా జరుపుకున్నావా? జరిగింది. కానీ ఒక్క మాట అడుగుతానమ్మా, నువ్వు నన్ను ఎందుకు పని మనిషిని వారితో చెప్పావు? నేను నీ కన్నా కదా, ఎందుకు నీ స్నేహితుల మధ్యలో నన్ను పని మనిషిని పరిచయం చేశావు అని ఏడుస్తూ కూర్చోబెట్టి ఆ యవ్వన బిడ్డ రెండు చేతులు తన చేతుల్లోకి తీసుకుని అంటుంది, అమ్మా నువ్వెంత అందంగా ఉన్నావు, నువ్వెంత సౌందర్యంగా ఉన్నావు, ఈ సౌందర్యం, ఈ అందము ఎక్కడి వచ్చింది? నా నుండి. కానీ నువ్వు 2 నెలల పాపగా ఉన్నప్పుడు, నీ తండ్రి చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, నేను కూలి పని చేసుకుంటూ, ఇళ్లలో పని చేసుకుంటూ, పాచి పని చేసుకుంటూ నిన్ను పోషిస్తున్న సమయంలో నిన్ను చిన్న గుడిసెలో ఒక చిన్న ఉయ్యాల కట్టి పడుకోబెట్టి పక్కనింట్లో పనిచేస్తుంటే నువ్వు ఉంటున్న ఆ ఇంటికి నిప్పు అంటుకుంది. ఎప్పుడైతే నిప్పు అంటుకుందో నువ్వు కాలిపోతున్నావని, నువ్వు కాల్చబడుతున్నావని, నా బిడ్డ అల్లాడిపోతుందని పరిగెత్తుకుంటూ వచ్చి నా శరీరం అంతా మంటల్లో చిక్కుకొని, నా పొత్తికలో నిన్ను చుట్టుకొని, నా కౌగిట్లో నిన్ను దాచుకొని, నేను కాలిపోతూ నీకు రూపాన్ని ఇచ్చిన తల్లినమ్మ నేను. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుని బిడ్డలారా. నీకు రూపం ఇవ్వటానికి, నీకు అందం ఇవ్వటానికి, నిన్ను సౌందర్యవంతురాలుగా దిద్దటానికి, నిన్ను మంచి అందమైన బిడ్డగా చేయటానికి అందమైన నా రూపాన్ని అప్పుడు నీవు 2 నెలల బిడ్డగా ఉన్నప్పుడు కోల్పోయానమ్మా. నీకంటే చాలా అందమైన దానని, నీకంటే సౌందర్యవంతురాలని, నీకంటే చాలా సుందరంగా ఉండేదానను, కానీ నిన్ను ప్రేమిస్తున్నానని గుర్తుగా నిన్ను సంపాదించుకోవడం కోసం, నిన్ను నేను తెచ్చిపెట్టుకోవడం కోసం, నిన్ను బ్రతికించడం కోసం నా అందాన్ని గాని, నా సౌందర్యాన్ని గాని లెక్క చేయకుండా నిన్ను సంపాదించడానికి నేను నా రూపాన్ని కోల్పోయానమ్మా అంటే ఆ బిడ్డ ఆ తల్లి పాదముల మీద పడి కన్నీటితో ఆ ముద్దు పెట్టుకుని ఏడుస్తూ ఈ విధంగా అమ్మను క్షమించు, ఎప్పుడు కూడా నీవు నా తల్లివని గర్వంగా చెప్పుకోవడానికి. ఎందుకంటే నీ నుండి వచ్చిన అందం, నువ్వు పెట్టిన భిక్ష, నువ్వు పెట్టిన కృప, నువ్వు చూపిన ప్రేమే ఈరోజు అనేకుల మధ్యలో నేను ఈ విధంగా ఉండటానికి. కాబట్టి ఎన్నడూ కూడా నీవు నా తల్లివని చెప్పుకోవడానికి సిగ్గుపడనని, గర్వంగా నా తల్లివని అనేకులకి నేను పరిచయం చేస్తాను.
మీద పడి ఏడుస్తూ ఏడుస్తూ ఆ తల్లిని కౌగిలించుకుంది దేవుని బిడ్డలారా. అదే విధంగా 2000 సంవత్సరాల క్రితం సౌందర్యవంతుడు, లోకరక్షకుడు, పరిశుద్ధుడు, పాపరహితుడు, పాపం లేనివాడు, ఆయన అందమైన రూపము, ఆయన సౌందర్యము, ఆయన మంచితనము, ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన వాత్సల్యత ఈ భూమి మీద నన్ను రక్షించడానికి, నన్ను సౌందర్యవంతులుగా చేయడానికి, నీకు నాకు శాపం నుండి విడుదల ఇవ్వడానికి, నీకు నాకు పాపం నుండి విడుదల ఇవ్వడానికి, నీకు నాకు బంధకాల నుండి విడుదల ఇవ్వడానికి, నన్ను ఒక స్థానంలోకి తేవటానికి రూపం లేని వ్యక్తిగా మారిపోయిన యేసయ్యకి గట్టిగా చెప్పట్టు కొట్టి దేవుని మైపరచుదాం. ఆయన నిన్ను విడవలేదు, ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన అరచేతులను చిక్కబడి ఉన్నావు, నిత్యము ఆయన జ్ఞాపకంలో ఉన్నావు. నీ గుండె చప్పుడు ఆయన వింటున్నాడు, నీ మానవ దుఃఖం ఆయన వింటున్నాడు. అన్న నిట్టూర్పు విని అన్న దుఃఖము తుడిచిన దేవుడు ఈ రాత్రి నీ దుఃఖ దినములు సమాప్తం కాబోతున్నాయి. వండర్ఫుల్ జీసస్, అద్భుతకరుడయ్యా, మహిళపోయినాడు, కృంగిపోయినాడు. ఈ రాత్రి నుండి గొప్పగా నేను ఆశీర్వదించబోతున్నాడు బ్రదర్. ఈ రాత్రి నా యేసయ్య హస్తముని చూస్తున్నాను. దేవుని ప్రభావముని పైకి రావడం నేను చూస్తున్నాను. ఈ రాత్రి నుండి నీ జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలేని కార్యం చేయబోతున్నాడు యేసయ్య. పేతురు ఎక్కడ ఓడిపోయాడో అక్కడ గెలిచాడు. నువ్వు గెలవబోతున్నావు నా ప్రభు పక్షం. ఈ రాత్రి సాతాను శీఘ్రముగా అణదొక్కబడుతుంది నీ జీవితంలో. ఈ రోజు నుండి ధైర్యం తెచ్చుకో. నా యేసయ్య హస్తం ఇదిగో నీ ప్రియుడికి, నీ కన్నీరు సంతోషంగా రాజ్యంగా మార్చుకో. యేసయ్య దీవించిన వందనాలు. ఈ దుఃఖ దినములను సమాప్తం చేస్తున్నాను. నీ ప్రేమను వెల్లని పచ్చలుకున్నాను. తన జీవితాన్ని నీ మాటలు తాకినందుకు వందనాలు. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఈ మీటింగ్ ద్వారా వేల ప్రజలుగా దేవుని ఆత్మ అతి బహు బలంగా సంచరించబోతున్నది. వేల సంఖ్యలో ప్రజలు ఈ మీటింగ్ వచ్చి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క గొప్పతనం తెలుసుకోబోతున్నారట. ఈ పరిచర్యని బహు బలంగా రాబో దినాల్లో దేవుడు ఆశీర్వదించబోతున్నారట. ఈ స్థలాన్ని వెతుక్కుంటూ ప్రజలు ఈ మీటింగ్ రాబోతున్నారట. దేవుని బిడ్డలారా, ఇది పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుండి మీ అందరితో స్థలంలో మాట్లాడుతున్నాడు. వీల్ చైర్స్ లో వచ్చిన వారు స్వస్థత పొందబోతున్నారు. అంతకులని వ్యభిచారులని పరిశుద్ధాత్మ దేవుడు పట్టుకుని ఆయన రక్తంలో కడిగి ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన మంచితనం, ఆయన గొప్పతనం మీ ముందు ప్రకటించడానికే నేను ఈ స్థలంలో నిలబడ్డా. మీకే అనుమానాలు, ఏ రహస్యాలు నేను చెప్పలేను, కానీ ఈ రాత్రి నేను చెప్పేది ఒకటే ఒకటి. దేవుని బిడ్డలారా, యేసయ్య నిన్ను ఎవ్వరూ ప్రేమించలేనంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవ్వరు కూడా నిన్ను ఆదరించలేనంతగా ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఎవరు నీతో ఉన్నా లేకున్నా ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఎందుకంటే నీకోసం తను తానే పూర్తిగా బలిగా అర్పించుకున్నాడు. ఆయన ఎక్కడ కూడా తను తాను దాచుకోలేదు మన కోసం. ఈ రాత్రి మీకు శుభవార్త ఏంటంటే యేసయ్య ఈ లోకములో ఎవరు మిమ్ములని ప్రేమించలేనంతగా ఆయన ప్రేమిస్తున్నాడు. మీ కుటుంబాల్లో ఉన్న ప్రతి శాపము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. మీరు అడుగుపెట్టే ప్రతి దినము దేవుని యొక్క హస్తము మిమ్మల్ని ముందుండి నడిపించబోతుంది. ఎందులో నష్టపోయావు, ఎందులో నలిగిపోయావు, ఏ పరిస్థితులు బట్టి యేసయ్యకి దూరం అయిపోయావు, దేవుని ప్రేమ నుండి తొలగిపోయావు,
దగ్గరగా ఉండవలసిన దేవుడికి దూరం అయిపోయావు. ఈ రాత్రి తిరిగి అంటున్నాడు, నేను నా సన్నిధికి చేర్చుకుంటా, నీ పాపాలన్నీ క్షమిస్తా, నీ బలహీనతలన్నీ క్షమిస్తా, నీకు పూర్తి విడుదలిస్తా. నా బిడ్డగా నీకోసం నిత్యము నీ పక్షులు నేను కార్యం చేస్తా. నీ పొలంలో పంట ఫలించట్లేదా? నీ వ్యాపారం నష్టంలో ఉందా? నీ కుటుంబం చీలిపోయిందా? గర్భం లేని స్థితిలో ఉన్నావా? ఉద్యోగం లేని స్థితిలో ఉన్నావా? ఎవరు ప్రేమించలేని స్థితిలో ఉన్నావా? అప్పులతో ఉన్నావా? రోగంతో ఉన్నావా? నువ్వు దేనితో ఉన్నా ఈ రాత్రి యేసయ్య వాగ్దానం చేస్తుంటే బట్టి నిన్ను విడువను, నేను ఎడబాయను, నీతో పాటు నిత్యము నడిపించే దేవుడను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, సదాకాలం నీతో పాటు ఉంటాను. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోయాను. నా సమాధాన విషయమైన నిబంధన నీ నుండి తొలగిపోదని దేవాతి దేవుడు ఈ రాత్రి ఇక్కడ నిలబడిన కూర్చున్న ప్రతి ఒక్కరికి సెలవిస్తున్నాడు. ఇది ఎవరికో ప్రాఫెసీ. నిన్ను విడువను, ఎడబాయను, నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు. నా సమాధాన విషయమైన నిబంధన నీ నుండి తొలగిపోదని ఒక సహోదరుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు ఆ సహోదరుడు? నువ్వు ఇక్కడే నిలబడున్నావు, దేవుని ఆత్మ నీతోనే మాట్లాడుతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట నీకు వస్తుండగా నీ హృదయంలో ఒక సమాధానం అనుభవిస్తున్నావు, ఒక తెలియని సంతోషాన్ని అనుభవిస్తున్నావు, తెలియని ఆనందాన్ని అనుభవిస్తున్నావు. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు. నా సమాధాన విషయమైన నిబంధన నీ నుండి తొలగిపోదని ఒక సహోదరుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరో సహోదరుడు, నువ్వు నిలబడున్నావు, త్వరగా ముందుకొచ్చే. ఈ రాత్రి నువ్వు ముందుకొస్తే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, ఆయన కృప నిన్ను విడిచిపోదట. దేవుని ఆత్మ నిన్ను తాకుతుంది, దేవుని సన్నిధి నిన్ను తాకుతుంది. నీ జీవితంలో సమాధానం, Spirit of deliverance, Spirit of God, దేవుని సన్నిధి అనే సమాధానాన్ని కమ్ముకుంటుంది. నీ హృదయం పూర్తిగా విడుదల. చీకటి అంటే విశ్వాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ రాత్రి ఈ సహోదరుడి జీవితంలో అద్భుతం జరుగుతుందట. క్రియ నువ్వు చేస్తున్న పనిలో జరగబోతుందట. దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కృప చూపబోతున్నాడు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయని కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. ఈ రాత్రి నీ రాత్రి నేను నిన్ను దీవిస్తున్నాను. దేవుని మహిమ కలుగునుగాక. నేను ప్రేమించే యేసుని ప్రకటించడానికి ఈ భూమి మీద నేను ఉన్నాను. నన్ను ఏ కట్టడాలు ఆపలేవు. ఎవరు నన్ను ఆపలేరు. నన్ను